Hi, hello, welcome back to my channel. This is Vamsi Godpati. Guys, today topic వచ్చేసరికి 100% ప్లేస్మెంట్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఎందుకు అంటే సో చాలా మంది 22, 23, 24 పాస్ అవుట్స్ ఏంటి అంటే లైక్ దీని రిలేటెడ్ నేను ఒక 2-3 వీడియోస్ అయితే చేశాను. సో దాని కింద కామెంట్స్లో ఏంటి అంటే సో బెస్ట్ కోర్స్ ఏంటి, లైక్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏంటి, 100% ప్లేస్మెంట్ కరెక్టా కాదా అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ పెట్టడం జరిగింది. చాలామంది అంటే ఒక 3-4 మెంబర్స్. సో దీని రిలేటెడ్ నేను తీసుకుని చెప్దాం అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ నా బీటెక్ పాస్ అవుట్ వచ్చేసరికి 2022. సో హ్యాస్ ఫర్ 2022 నుంచి 2024 వరకు కన్సిడర్ చేసుకుంటే మా సీనియర్స్ కానీ మా జూనియర్స్ కానీ అండ్ నా ఎక్స్పీరియన్స్ కానీ సో ఈ 100% ప్లేస్మెంట్ గురించి చూసి ఉన్నాం కాబట్టి సో నెక్స్ట్ చేసే వాళ్ళకన్నా ఒక సజెషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఏంటి అంటే 100% ప్లేస్మెంట్ అనేది 100%కి 200% అన్నట్టు లైక్ ఇట్స్ టోటలీ రాంగ్. సో 100% ప్లేస్మెంట్ అనేది సో ఎక్కడ అయితే ఉండదు. బికాస్ ఆఫ్ ది రీజన్ ఏంటి అంటే మనకి మెట్రోపాలిటన్ సిటీస్ చూసుకున్నట్లయితే లైక్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా ఇవి చూసుకున్నట్లయితే లైక్ ప్రతి చోట 100% ప్లేస్మెంట్స్, 200% ప్లేస్మెంట్స్ అని చెప్పేసి మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో లైక్ ఎస్ఆర్ నగర్ కానీ అమీర్పేట్ కానీ చూసుకున్నట్లయితే 100% ప్లేస్మెంట్స్ అని చెప్పేసి బోర్డ్స్ అండ్ 200% అని చెప్పేసి బోర్డ్స్ అండ్ నౌడేస్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్లో కూడా 100% ప్లేస్మెంట్స్ అని చెప్పేసి చాలా అయితే ఉన్నాయి. బట్ ఏంటి అంటే లైక్ మా జూనియర్ ఒక అతను అడిగాడు లైక్ బ్రో ఇలా 100% ప్లేస్మెంట్ అయితే హైదరాబాద్ అమీర్పేటలో ఒక రేట్ అంట అండ్ జాబ్ అసిస్టెన్స్ అయితే ఒక రేట్ అంట, లైక్ జస్ట్ వాళ్ళు నేర్పించేది అయితే ఒక రేట్ అంట. సో ఏదైతే బెస్ట్ బ్రో ఏది తీసుకోమంటావు, నీ సజెషన్ ఏంటి అని చెప్పేసి అడిగారు. బట్ నా సజెషన్ ఏంటి అంటే అనేది ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ టోటలీ రాంగ్ అని చెప్తాను. బికాస్ ఆఫ్ ది రీజన్ సో మీరు ఇన్ కేస్ కోర్స్ తీసుకున్న తర్వాత సో ఆఫ్టర్ 3 months కానీ 6 months కానీ టైమ్ ఆఫ్ పీరియడ్ అయిన తర్వాత సో మీరు వెళ్ళి 100% ప్లేస్మెంట్ అన్నారు కదా, సో నాకు జాబ్ రాలేదు సో ఏంటి అని అడిగితే వాళ్ళు నెక్స్ట్ మీ మీద చూపిస్తారు. ఏంటి అంటే మీరు సరిగ్గా క్లాసెస్కి రాలేదు, సో మీరు అసైన్మెంట్స్ సరిగ్గా చేయలేదు, మీరు టాస్క్ చేయలేదు, సో లైక్ మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగాలేదు. సో మీరు ఒకటి ఆలోచించండి దాన్ని తీసుకునే ముందు. సో 100% ప్లేస్మెంట్ అనేది ఉంటే బయట ఇంత అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎందుకు ఉంటుంది? అండ్ ఒకటి రిసిషన్ అనుకున్నా సరే, ఎంత రిసిషన్ ఉన్నా సరే ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఉంటుంది? సో 100% ప్లేస్మెంట్ అన్న దాంట్లో సో మీరు చూసుకున్నట్లయితే ఏ ఇన్స్టిట్యూట్ అయినా చూసుకోండి, 100% ప్లేస్మెంట్స్లో ఒక 100 స్ట్రెంత్ ఉంటే ఒక 10 members ఎంతో సెలెక్ట్ అవుతారేమో మేబీ. అండ్ రిమైనింగ్ 90 పీపుల్ ఏంటి అంటే సో వాళ్ళు ఓన్గా చేసుకోవడం అండ్ ఏదో ఒకటి సెర్చ్ చేసుకోవడం. చాలామంది ఏంటి అంటే ఇలాగా 100% ప్లేస్మెంట్స్ అని చెప్పేసి లైక్ సిటీస్లోంచి మెట్రోపాలిటన్ సిటీస్కి వచ్చి కోచింగ్ తీసుకుని అండ్ మనీ ఇన్వెస్ట్ చేసి అండ్ జాబ్స్ లాగా మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి రిగ్రెట్ ఫీల్ అయ్యి సో ఇంటి దగ్గర ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. 2022 పాస్ అవుట్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు, లైక్ మా ఫ్రెండ్స్లో చాలామంది ఉన్నారు. సో ఎందుకు నేను చెప్తున్నాను రీజన్ ఏంటి అంటే 100% ప్లేస్మెంట్ అనేది ఎవరు నమ్మకండి. లైక్ మీరు చూసుకున్నట్లయితే మన అమీర్పేట్ అండ్ ఎస్ఆర్ నగర్ సో ఆల్ ఓవర్ మన హైదరాబాద్లో కొన్ని లైక్ చాలా మనీ అయితే ఫర్ మంత్కి చాలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంట, లైక్ ఇలా ఫీజెస్ రూపంలో కానీ. బికాస్ ఆఫ్ ది రీజన్ 100% ఆఫ్ ప్లేస్మెంట్. సో 100% ప్లేస్మెంట్ అనేది కరెక్ట్ కాదు. అండ్ చాలామంది ఏంటి అంటే సో బ్రో ఏ కోర్స్ తీసుకుంటే బెస్ట్ అండ్ లైక్ జావా బెస్టా, పైథాన్ బెస్టా, సి బెస్టా లేకపోతే ఒరాకిలా, లైక్ సో చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. బట్ నా సజెషన్ ఏంటి అంటే సో మీ క్యాపబిలిటీ సో మీకు ఫర్దర్గా ఏమైనా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో దాన్ని రిలేటెడ్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ పైథాన్ ఆర్ అదర్వైజ్ నేను లైక్ ఫుల్ స్టాక్ జావా చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్టాక్ జావా చేయడం వల్ల మీకు ఒక 3 benefits ఉంటాయి. లైక్ మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ అండ్ లైక్ బోత్ వెళ్ళొచ్చు. లైక్ ఎలా అంటే మీరు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా వెళ్ళొచ్చు, మీరు బ్యాక్ ఎండ్ డెవలపర్గా వెళ్ళొచ్చు. సో లైక్ ఒరాకిల్ కానీ లేకపోతే ఎస్క్యూఎల్, MySQL సో దాని రిలేటెడ్ అంటే మీరు ఒక ఫుల్ స్టాక్ జావా చేసి 3-4 jobsకి మీరు అప్లై చేసుకోవచ్చు. అది ఒక గుడ్ ఆప్షన్. సో అలా మీరు కూడా లైక్ మీ క్యాపబిలిటీ బట్టి, మీ స్ట్రెంత్ బట్టి సో లైక్ మీ రిలేటివ్ సజెషన్స్ కానీ మీ కొలీగ్స్ లైక్ మీ బ్రదర్ ఎవరొకరు ఉంటారు కదా, సో మీరు ఇది చెయ్యండి నేను రిఫరెన్స్ ఇస్తాను, ఈ డొమైన్ బాగుంటుంది, సో అది తీసుకుని మీరు చెయ్యండి. బట్ 100% ప్లేస్మెంట్స్ అనేవి దాంట్లో అయితే మీరు లైక్ ఆ స్ట్రాటజీ వాళ్ళ స్ట్రాటజీలో మీరు ఇరుక్కుపోవద్దు. మీరు లైక్ మీ మీద కాన్ఫిడెన్స్ పెంచుకోండి. లైక్ ఏంటి అంటే అది 100% అయినా లేకపోతే లైక్ లేకపోయినా నేను వెళ్ళి అక్కడ కోర్స్ నేర్చుకుని నేను జాబ్ కొట్టగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే మీరు వెళ్ళండి. మీరు పక్కా అయితే అది వర్కౌట్ అవుతుంది. సో మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే
ఒక చాక్లెట్ కంపెనీ లైక్ చాక్లెట్ కానీ లేకపోతే హార్లిక్స్ కానీ, సో ఏంటి అంటే మా చాక్లెట్ తింటే షుగర్ రాదు, లైక్ మా బిస్కెట్ తింటే షుగర్ రాదు, సో ఈ రిలేటెడ్ చెప్తారు. సో అలా అని చెప్పేసి మనం డే మొత్తం ఆ చాక్లెట్స్ తింటూ ఉంటామో కాదు కదా. సో 100% ప్లేస్మెంట్స్ అనేవి వాళ్ళు చెప్తారు, వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్ అవి. సో బట్ మనం ఏంటి అంటే సో లైక్ మన మీద కాన్ఫిడెన్స్ ఉంచుకొని సో డే టు డే మనం క్లాసెస్కి వెళ్ళి అటెండ్ అవి సో మనం ప్రాక్టీస్ అయితే సో 100% మీకు దాన్ని రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే కోర్స్ అనేది సో మీ క్యాపబిలిటీ బట్టి మీకు కోర్స్ చూస్ చేసుకోండి, అంతేగాని బయట ఇది ఉంది అది ఉంది అని చెప్పలేము. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నేను ఒక ఫుల్ స్టాక్ జావా నేర్చుకున్నా, బట్ నేను ప్రజెంట్ వర్క్ చేస్తుంది SAP ABAP మీద, SAP ABAP మీద. సో ఇది అది అని ఉండదు, ఎప్పటికప్పుడు టెక్నాలజీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. సో నా సజెషన్ ఏంటి అంటే మీరు చూస్ చేసుకునేటప్పుడు బెస్ట్ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోండి, అండ్ మీకు లైక్ మీ మనీ లైక్ మీ బడ్జెట్లో ఉన్నది చూస్ చేసుకోండి, అండ్ గుడ్ ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు నా లైక్ ఇంకా ఏమైనా నా సజెషన్స్ కానీ నేను చెప్పేది కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ లైక్ మీ బ్రదర్స్ కానీ ఎవరైనా లైక్ ఇలా జాబ్ సర్చింగ్ కానీ లేకపోతే కోర్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో సో ప్లీజ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్.